లైఫ్ నుంచి దూరంగా పారిపోవడానికి కాదు, లైఫ్ని చాలా దగ్గరగా అర్థం చేసుకోవడానికి నేను రైడ్స్ చేస్తూ ఉంటాను. వన్ రైడ్, వన్ లెసన్, లెట్స్ బిగిన్. బెంగళూరు టు మైసూర్ రైడ్లో చాముండి హిల్స్ విజిట్ చేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి పోతా. టీకి బ్రేక్ ఇచ్చి ఈ ప్లేస్ చాలా బాగుంది, ఇక్కడ కాసేపు టైం పాస్ చేశాను. ఈ వేడికి క్రౌడ్ వల్ల దర్శనం చేసుకోకుండా బయట నుంచినే ముక్కొని బయలుదేరిపోతూ ఉండను. నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి అనమాట, నెక్స్ట్ ప్లేస్కి. నెక్స్ట్ ఎప్పుడన్నా ఇట్లా ప్లేస్కి దర్శనం కోసమనే ప్రాపర్గా రావాలి, లేకపోతే ఊరికే ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా పోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చాముండిబెట్ట డౌన్కి దిగేసి మైసూర్ ప్యాలెస్ చూసుకొని దాని తర్వాత బ్యాక్ వాటర్ ఒకటి ఉంది, మైసూర్ బ్యాక్ వాటర్ చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళేది ప్లాను. సతీష్, ಏನು ಬೇಡ ಇದಕ್ಕೆ? ನೋಡಿಲ್ಲ. ಬರ್ತಾ ನೋಡಿದೆ ನಾನು, ಇಲ್ಲೆಲ್ಲ ನಿಂತ್ಕೊಂಡು ಇದು ಮಾಡ್ತಾಯಿದ್ರು. ನೋಡಿರಿ, ಮುಂದೆ ನೋಡಿರಿ. ಮೈಸೂರು ಪ್ಯಾಲೇಸ್ ವ್ಯೂವಾ ಸತೀಶ್? ಅದು ಮೈಸೂರು ಪ್ಯಾಲೇಸ್ದಾ? ಓಕೆ ಓಕೆ, ಅಲ್ಟಿಮೇಟ್. ಅಬ್ಬಬ್ಬಬ್ಬ, సూపర్ ఆಗಿದೆ ಇಲ್ಲಿ. అక్కడ కనిపిస్తుంది చూడండి మైసూర్ ప్యాలెస్. మైసూరా? అది మైసూర్ ప్యాలెస్ ಅದು? ಓಕೆ. ದೊಡ್ಡದು ಇಲ್ಲಿ. ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ಆ ಮರ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹಾಕಿ ಆಗುತ್ತಾ ನೋಡಿ. ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಿದೆ ನೋಡಿ ಇವಾಗ. సో ఇక్కడ మన బైక్ ఇక్కడ నుంచి చూస్తే ఆడ కనిపిస్తుంది మైసూర్ ప్యాలెస్. అక్కడ రేస్ కోర్స్ ఉంది. మనకి ఈ వ్యూలో అంతగా కనిపించలేదు, ఐ వ్యూలో అల్టిమేట్గా ఉంటుంది. లేకుంటే మంచి మంచి కెమెరా ఉండాల, జూము లెన్స్ అంతా, అప్పుడు బాగుంటుంది. ఎవరికో డ్రాప్ ఇస్తారాడు బ్రదర్. బన్నీ బన్నీ. ಹೋಗ್ತಾರೆ. ಸುಮ್ಮನೆ ಹಿಂಗೋಗಿ ಹಂಗೆ ಬರೋಣ ಬನ್ನಿ. ಏನಿಲ್ಲ, ಗಾಡೀಲಿ ಹಿಂಗೋಗಿ ಹಿಂಗೆ ಬಂದ್ಬಿಡೋಣ. ಸುಮ್ಮನೆ ಅಷ್ಟು ಸುಮ್ಮನೆ ನೋಡೋದಷ್ಟೆ. అక్కడ ఏదో పెద్ద స్టాచ్యూ ఉంది, లోపలికి పోయేదేమో అవసరం లేదు, ఊరికే ఇట్లా వచ్చి ఏమిది వ్యాక్స్ మ్యూజియం. ఓకే, చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియమా అంటే ఏంటి? స్కేరీ హౌస్ లాగా.
ಬೇಡ ಸತೀಶ್ ಬೇಡ. లోపల స్కేరీ హౌసు, ఆ బుల్ రైడు, ఎంత పిల్లల గేమ్స్. ఇక లోపల పోయి టైం లేక ఇప్పుడు ఆల్రెడీ 10:45 అయిపోతుంది. ఇంకా 2 ప్లేసులు పోలేదు ఈరోజు. సో లేట్ అయిపోతుందని అట్లే వాపస్ వచ్చేస్తున్నాం. రోడ్డు సూపర్గా ఉంది ఇక్కడ. వావ్, చాలా బాగుంది యాక్చువల్లీ. మైసూరు వచ్చే ఈ రైడ్ అంతా. అక్కడ మళవళ్ళినో ఏదో అదే ఇక్కడ తోళి సో మళవళ్ళి దగ్గర అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్డు సూపర్గా ఉన్నింది. రికార్డ్ చేయలేదు కానీ అల్టిమేట్గా ఉన్నింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా అంతే, చాముండి బెట్ట నుంచి పోయిట రోడ్డు చాలా బాగుంది. ఈ ప్లేస్ అంతా అల్టిమేట్గా ఉన్నింది. అలా అదే డెవలప్మెంట్ అన్నలా. ఓకే, లెట్స్ గో. మైసూర్ కూడా ఒక పెద్ద సిటీనే. ముందు కర్ణాటకకి మైసూరే స్టేట్ సిటీ అన్నమాట. మైసూర్ సిటీ క్యాపిటల్. తర్వాత కెంపేగౌడ మహారాజా బెంగళూరుని నిర్మించి, నాకు హిస్టరీ అంతగా తెలియదు కానీ ఫస్ట్ కర్ణాటకకి మైసూరే మెయిన్. సో ಏನು ಏನು ಬೇಡ. మైసూర్లో జూ సూపర్గా ఉంటుంది. చాలా పెద్ద జూ అనమాట. చాలా మంచి ప్రాణులన్నీ ఉంటాయి. కాకపోతే ఆడికి పోతే మినిమం 3 to 4 hours కావాలి స్పెండ్ చేసేకి. అందుకే జూని స్కిప్ చేసి ఇప్పుడు స్ట్రైట్ మైసూర్ ప్యాలెస్. ఏం పాది
ఇక్కడ మైసూర్ ప్యాలెస్లో 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లో ఇంకొక ప్లేస్ ఉంది, దాన్ని విజిట్ చేసేకపోతున్నాను. ఇప్పుడు మీరు చూసింది నేను చేసింది ఒక రైడ్ కాదు, ఇది ఒక గుర్తు, ఇది ఒక జర్నీ. నా జర్నీ మీకు ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నానో దాన్ని మిస్ కాకుండా చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.